నమస్తే, వెల్కమ్ టు స్వతంత్ర. నేను మురళి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. హైదరాబాద్లో సిసిఎస్ ఏసీపీ ఉమామహేశ్వరరావు ఇంట్లో ఏసీబీ సోదాలు. కాసేపట్లో పరిశ్రమల భవన్కు సీఎం రేవంత్ రెడ్డి. పరిశ్రమల శాఖపై రేవంత్ రివ్యూ. ఓట్ల నాడు ఒక మాట, నాట్ల రోజు మరో మాట. కాంగ్రెస్ ప్రభుత్వంపై కేటీఆర్ ఫైర్. తెలంగాణ డీజీపీ వాట్సాప్ ఫోటోతో సైబర్ ఫ్రాడ్. ఓ వ్యాపారవేత్తను బెదిరింపు, డబ్బులు అడిగిన ఆదంకుడు. బెంగళూరు రేవ్ పార్టీ రిపోర్టులో సంచలన విషయాలు. భారీగా డ్రగ్స్ వాడినట్లు గుర్తింపు. స్వాతి మాలివాల్ కేసులో దర్యాప్తు వేగవంతం. ఇప్పటికే సిటీ ఏర్పాటు చేసిన ఢిల్లీ పోలీసులు. మధ్యాహ్నం హైదరాబాద్లోని బషీర్బాగ్లో పరిశ్రమల భవన్కు సీఎం రేవంత్ రెడ్డి వెళ్లనున్నారు. పరిశ్రమలపై సీఎం సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. పరిశ్రమలపై నేతలతో చర్చ అనంతరం సీఎం రేవంత్ రెడ్డి సాయంత్రం తిరుపతికి పయనం కానున్నారు. మనవడి తలనీలాలు సమర్పించేందుకు తిరుమలకు సీఎం కుటుంబంతో సహా వెళ్లనున్నారు. రాత్రి తిరుపతిలోనే బస చేస్తారు. అనంతరం రేపు ఉదయం తిరిగి హైదరాబాద్కు సీఎం రేవంత్ రెడ్డి రానున్నారు. నిన్న కేంద్ర ఎన్నికల సంఘం అనుమతితో సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సుమారు 4 గంటల పాటు మంత్రివర్గ సమావేశం జరిగింది. ధాన్యం సేకరణ, ఖరీఫ్ సాగు ప్రణాళిక, కాళేశ్వరం బ్యారేజీ మరమ్మతులు, విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందే పాఠశాలలు తదితర అంశాలపై కేబినెట్ చర్చించింది. అకాల వర్షాలు కురుస్తూ ఉండడంతో తడిసిన ధాన్యాన్ని మద్దతు ధరకు కొనుగోలు చేయాలని నిర్ణయించారు. రైతులు నష్టపోకుండా చివరి ధాన్యం వరకు కొనుగోలు చేసే బాధ్యతను కలెక్టర్లకు అప్పగించారు. సన్నవాడ సాగు చేసిన రైతులకు క్వింటాల్కు 500 రూపాయల చొప్పున బోనస్ ఇవ్వాలని మంత్రివర్గాలు నిర్ణయించారు. నకిలీ విత్తనాలను అరికట్టేందుకు కఠినంగా వ్యవహరించాలని అధికారులను ఆదేశించారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై ఎన్ఎస్డిఏ ఇచ్చిన మధ్యంతర నివేదికపైన కేబినెట్లో చర్చ జరిగింది. తాత్కాలిక మరమ్మతులు చేసిన రైతులకు నీరివ్వాలని మంత్రివర్గం నిర్ణయించింది.
తెలంగాణ డీజీపీ ఫోటోతో కేటుగాళ్లు సైబర్ నేరాలకు పాల్పడుతున్నారు. వాట్సాప్ డీపీగా డీజీపీ రవిగుప్తా ఫోటో పెట్టి మోసాలు చేస్తున్నారు. ఈ క్రమంలో ఓ వ్యాపారవేత్తకు ఆయన కుమార్తెకు వాట్సాప్ కాల్ చేసి బెదిరింపులకు పాల్పడ్డారు. డ్రగ్స్ కేసులో అరెస్టు చేస్తామని తెలిపారు. కేసు నుంచి తప్పించేందుకు 50,000 డిమాండ్ చేశారు. దీంతో అనుమానం వచ్చిన వ్యాపారవేత్త సిసిఎస్ పోలీసులకు కంప్లైంట్ చేశాడు. దీనిపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు పాకిస్తాన్ కోడ్ +92 వాట్సాప్ కాల్ వచ్చినట్లు గుర్తించారు. తెలంగాణ రాష్ట్ర సహకార బ్యాంకు మేనేజర్ నిమ్మగడ్డ వాణిబాలను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. తెలంగాణ స్టేట్ కోఆపరేటివ్ బ్యాంకులో జనరల్ మేనేజర్గా పనిచేస్తున్న నిమ్మగడ్డ వాణిబాల అధిక వడ్డీ ఆశ చూపి 200 కోట్ల రూపాయలు వసూలు చేసినట్లు ఆమెపై ఆరోపణలు వచ్చాయి. ఓవైపు టీఎస్సీబీలో మేనేజర్గా పనిచేస్తూ తన ప్రైవేటు చిట్ ఫండ్స్ కంపెనీ శ్రీప్రియాంక ఎంటర్ప్రైజెస్లో పెట్టుబడులు పెట్టినట్లు గుర్తించారు. 200 కోట్లు వసూలు చేసిన వాణి కుటుంబం ప్రస్తుతం పరారీలో ఉంది. అబిడ్స్ తిలక్ రోడ్డులో శ్రీప్రియాంక ఎంటర్ప్రైజెస్ పేరుతో చిట్ ఫండ్ కార్యాలయం ఉంది. ఈ ఎంటర్ప్రైజెస్ను టెస్కాబ్లో జనరల్ మేనేజర్గా పనిచేస్తున్న వాణిబాల భర్త కొడుకు కలిసి నడుపుతున్నారు. టెస్కాబ్కు వచ్చే డిపాజిట్దారులను శ్రీప్రియాంక చిట్ ఫండ్లో డిపాజిట్ చేయాలని వాణిబాల ప్రేరేపించేది. అంతేకాక 15 నుంచి 18% వడ్డీ వస్తుందని వాణిబాల డిపాజిట్దారులను నమ్మించింది. 1 కాదు 2 కాదు ఏకంగా 200 కోట్ల రూపాయల వరకు డిపాజిట్లు వసూలు చేశారు. తెలంగాణ రాష్ట్ర సహకార కేంద్ర బ్యాంకులో జనరల్ మేనేజర్గా వాణిబాల ఉండటంతో ఆమెను నమ్మి కస్టమర్లు భారీగా డిపాజిట్లు చేశారు. నేతాజీ వర్షలు ఇద్దరూ కలిసి చిట్ ఫండ్స్ కార్యాలయాన్ని గత 20 ఏళ్లుగా నడుపుతున్నారు. గత జనవరి నుండి డిపాజిట్లకు వడ్డీలను నిలిపివేశారు. బాధితుల ఆందోళనతో చిట్ ఫండ్ కార్యాలయానికి బయలుదేరారు. దీంతో కార్యాలయం తాళంతో కనిపించింది. టెస్కాబ్ జనరల్ మేనేజర్ వాణిబాల, ఆమె భర్త నేతాజీ, కుమారుడు హర్షాలు పరారీలో ఉన్నారు. సిసిఎస్లో కంప్లైంట్ చేశారు బాధితులు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు రంగప్రవేశం చేశారు. పరారీలో ఉన్న ముగ్గురు కోసం గాలిస్తున్నారు. ఈ నెల 31వ తేదీన వాణిబాల రిటైర్మెంట్ కానున్నట్లు సమాచారం. కేసు నేపథ్యంలో టెస్కాబ్ వాణిబాలను సస్పెండ్ చేసినట్లు వెల్లడించారు. చిట్ ఫండ్ పేరుతో ప్రజలు మోసపోవద్దని పోలీసులు సూచించారు. ఇటువంటి వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని అన్నారు. ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. కీప్ వాచింగ్ స్వతంత్ర.